ఈరోజు కృష్ణా డెల్టాకి సంబంధించి 13 లక్షల ఎకరాలకి సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు త్రాగునీరు అందించేటువంటి పట్టిసీమ గోదావరి వరద జలాలు కృష్ణమ్మకు స్వాగతం పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 11 గంటలకి పవిత్ర హారతి యొక్క సంగమం దగ్గర ఇస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఈరోజు కేఎల్ రావు గారి 124 వసంతాలు పూర్తి చేసుకుని 125వ జయంతికి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో కూడా మరి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించి రైతులతోటి కూడా ముఖాముఖి కార్యక్రమం కూడా బాబు గారు పాల్గొంటున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ సంవత్సరం సూపర్ ఎక్కడ చూసినా కూడా ఒక చుక్క వాన లేనటువంటి స్థితిలో, భూగర్భ జలాలు అడుగంటినటువంటి స్థితిలో, భూములు చూస్తే ఎక్కడికక్కడ మరి నెరలు తీసి కరువు తాగడానికి నీళ్లు పడతారనేటువంటి స్థితిలో ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ సూపర్ ఎన్నో సమస్యల్లో ఉన్నటువంటి స్థితి మనం చూస్తాం. అందులో పర్టికులర్గా మన కృష్ణానది, ఈ కృష్ణానదికి సంబంధించి ఇప్పటివరకు ఏ జలాశయంలో కూడా స్టోరేజ్ నిన్నటువంటి పరిస్థితి. అటు ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల, శ్రీశైలం, నాగార్జున ఎక్కడా కూడా ఏ రిజర్వాయర్లో కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా రిజర్వ్ కానిటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఈవేళ కృష్ణా డెల్టాకు ఊపిరి పోస్తుంది అని అంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆ పట్టిసీమ నిర్మాణమే ఈరోజు ఊపిరి పోస్తుంది కృష్ణా డెల్టాకు. ఇక్కడ కృష్ణా డెల్టాకు ఊపిరి పోస్తున్నాము పట్టిసీమ జలాలతో అంటే ఎంతైతే ఈ జలాల్ని కృష్ణా డెల్టాకు ఉపయోగించుతున్నామో అంత జలాల్ని అక్కడ శ్రీశైలంలో సేవ్ చేసుకుని అక్కడ రాయలసీమకు కూడా ఊపిరి పోస్తుంది ఈ పట్టిసీమ. ఈ రకంగా ఇటు కృష్ణా డెల్టాకు అటు రాయలసీమకు భద్రత కల్పించినటువంటి పట్టిసీమ ఈరోజు ఇటువంటి సూపర్ ఎల్నోవలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పుడు మీరు కృష్ణా చూడండి, కృష్ణా నది ఎప్పుడు కూడా గ్రీన్ బ్లూ కలర్లో వాటర్ కలకలాడుతూ ఉంటుంది. ఈరోజు మా గోదావరి ఎర్ర నీరు వచ్చి ఈరోజు కృష్ణా నీటిలో కలిసినట్లుగా స్వయంగా చూస్తూ ఉన్నారు. ఇంత ముందు చూపుతో ఇటు కృష్ణ ఇటు రాయలసీమ భద్రతకి ఈవేళ పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు ఆయన ఊహించారా సూపర్ ఎన్నో ఉంటుంది, కరువు ఉంటుంది అని? ఆయన ఏదైతే ఒక పక్కన లక్షలాది క్యూసిక్ల నీరు సముద్రంలో కలిసిపోతుంది గోదావరిలో ప్రతి ఏటా. మరొక వైపు కృష్ణా ఒడ్డున నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రెండు నదుల్ని అనుసంధానం చేయాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగా ఈ పట్టిసీమ ద్వారా ఆయన 1300 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఇవాళ పట్టిసీమ సంపద సృష్టించినటువంటి పరిస్థితి. ఇటువంటి పట్టిసీమను కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విమర్శించాడు అని అంటే, ఆ రోజు ఈ పట్టిసీమ కాదు ఒడ్డిసీమ అన్నాడు అని అంటే, ఈ పట్టిసీమ ద్వారా 1300 కోట్లు నీటి పాలు చేశారని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడండి. ఈవేళ సమాధానం చెప్పాలి. ఈవేళ కృష్ణానది ఒడ్డుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ పట్టిసీమే ఈరోజు ఊపిరి పోస్తుంది కృష్ణాకు రాయలసీమ. ఆ పట్టిసీమ ఎర్ర నీరే ఇవాళ కృష్ణానదిలో తొలికిస్తున్నాడు. ఏం సమాధానం చెప్తాడని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే గొడ్డల పార్టీ విధానం ఉంది. ఈ రోజనే కాదు ఆ రోజు కూడా అత్యస మనస్తత్వం గొడ్డల పార్టీని. ఏదైతే కృష్ణా డెల్టా బీడులు వారాలి, బుక్కుడు నీళ్లు కోసం ఇక్కడ కొట్టుకుని చావాలి, కరువు కాటకాలతో కృష్ణా డెల్టా అల్లాడిపోవాలి అనేటువంటి ఆలోచనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే ఆ రోజు పట్టిసీమను వ్యతిరేకించాడు. పట్టిసీమను వ్యతిరేకించడం అంటే రైతు వ్యతిరేకించడమే. అటువంటి రైతుని మోసం దగా చేసినటువంటి రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీ ఈవేళ అధ్యక్షుడిగా ఉండే అర్హత ఉందా అని అడుగుతున్నాను. ఒక రాష్ట్రంలో అవసరమా అని చెప్పి ఇవాళ ప్రజలు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది గొడ్డల పార్టీని అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే గొడ్డల పార్టీ విధ్వంసకరమైన విధానాలతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ధోరణి ఈవేళ ప్రజలు రైతులు అందరూ కూడా గమనించాలి. ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఏ రకంగా ఫలితాలు ఇస్తూ ఉంది, గొడ్డల పార్టీ చేస్తున్న విధ్వంసం ఏ రకమైనటువంటి ఫలితాలను అనుభవిస్తున్నామో మనము
వీళ్ళ ప్రజలందరూ కూడా గుర్తించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతాం. సార్ పట్టిసీమ నుంచి ఎన్ని క్యూసెక్ల నీరు వస్తుంది, ఎంత వరకు పంట పొలాలు? ఇప్పటికే మనం ఏదైతే పట్టిసీమ చూస్తే ఇప్పటికి వరకు 452 టీఎంసీల నీటిని మన పట్టిసీమ ద్వారా ఈ యొక్క గోదావరి వరద నీరుని కృష్ణాకి రావడం జరిగింది. మొన్న ఏదైతే మనము ఈ యొక్క పట్టిసీమని ఈ సీజన్లో మనం ఆన్ చేసిన తర్వాత ఇప్పటికే 3 టీఎంసీల నీరుని ఈ వారం రోజుల్లోనే మా యొక్క 5-6 వారం రోజుల్లోనే ఇక్కడ అందజేయడం జరిగింది. అంటే ఈ రకంగా పట్టిసీమ అంటే ఇప్పుడే నేను చెప్పాను, కృష్ణా నది ఎగువ నుంచి దిగువ వరకు ఎక్కడ కూడా ఏ రిజర్వాయర్లో ఎక్కడ ఒక చుక్క నీరు లేనిటువంటి స్థితిలో కూడా ఈవేళ మరి పట్టిసీమ నీరే ఈవేళ కృష్ణాకు అటు రాయలసీమకు ఊపిరి పోస్తుంది. థ్యాంక్ యూ.